ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. రుద్రాక్షలు ధరించడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ధరించవచ్చా అని చెప్పేసి ప్రశ్న. రుద్రుని యొక్క కన్నీటి నుంచి జాలువారిన ఆనంద బాష్పాల నుంచి పుట్టిన అద్వితీయమైనటువంటి ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి ప్రసాదించే అద్భుత వరం రుద్రాక్షలు. ఈ రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ కూడాను ధరించవచ్చు. దానివలన ఎటువంటి అనర్థాలు లేవు. రుద్రాక్షలు ధరించాలి అనుకునేటువంటి వారు వారి యొక్క నక్షత్రానికి అనుగుణంగా కానీ, లేక పుట్టిన తేదీ, నెల, సంవత్సరం కూడి వచ్చినటువంటి సంఖ్య శాస్త్రరీత్యా కానీ ధారణ చేసినట్లయితే అద్వితీయమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అంటోంది శాస్త్రం. ఈ రుద్రాక్షలు ఎవరైతే తమ మెడలో దండగా కానీ లేక ఒకటిగా కానీ ధరిస్తారో వారికి సర్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఎటువంటి ప్రమాదాలు కూడాను సంభవించకుండా అనుక్షణం రక్షించేటువంటి దివ్యవంతమైనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది రుద్రాక్ష. ఏకముఖి రుద్రాక్ష చాలా కష్టం దొరకటం. అది గనక ఏ వ్యక్తి అయితే ధరిస్తాడో ఆ వ్యక్తి తులలేని వైభవంతో తొలతూగుతాడు, అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది అని శాస్త్రం. అలాగే రుద్రాక్షలు పగిలిపోయినవి, కొక్కులు పోయినవి మాత్రం ధరించకూడదు. రుద్రాక్ష ధరించినటువంటి మానవుని శరీరం నిరర్ధకంగా చెప్పబడ్డది జాబాలినోపనిషత్తులో. అందుకే రుద్రోపనిషత్తు చాలా గొప్పగా రుద్రాక్షల గురించి మనకు తెలియజేసింది. రుద్రాక్షాభిషేకం అని చెప్పేసి రుద్రాక్షలను నీటిలో వేసి పరమేశ్వరుడికి గనక అభిషేకం చేసినట్లయితే తులలేని వైభవం కూడా వస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ రుద్రాక్షలు ధరించడానికి నియమాలు అంటూ లేనిపోనివి చెప్పటమే తప్ప పరమేశ్వరుడి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో వచ్చిన ఈ రుద్రాక్షలను ప్రతి ఒక్కరూ కూడాను ధరించవచ్చు. మెడలో ధరించినటువంటి ఈ రుద్రాక్షలు అద్వితీయమైనటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. ఏకముఖి నుంచి 21 ముఖాల వరకు ఉండేటువంటి రుద్రాక్షలు కూడా ఉన్నాయి. ఏకముఖి రుద్రాక్ష అద్వితీయమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తుంది. పంచముఖ పరమేశ్వరుడు కాబట్టి పంచ ముఖాలతో ఉండేటువంటి రుద్రాక్ష మాలిక ప్రతి ఒక్కరూ కూడాను ధరించుకోవచ్చు. చదువులో బాగా రాణించడానికి 4 ముఖాల రుద్రాక్ష అద్వితీయంగా పిల్లలకు సహకరిస్తుంది. 3 ముఖాల రుద్రాక్ష బ్రహ్మ విష్ణు మహేశ్వర సంకేతకం. దీన్ని ఎవరైతే ధారణ చేస్తారో వారికి ఎనలేని వైభవంతో పాటు త్రిమూర్తుల యొక్క అద్వితీయమైన అనుగ్రహంతో అన్ని రంగాలలో కూడాను విశ్వఖ్యాతిని గాంచడానికి ఆస్కారం ఉంటుంది. ఏకముఖి రుద్రాక్షను పూజామందిరంలో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు, లేక మెడలో ఒక్కటిగా కూడాను ధరించుకోవచ్చు. ఏకముఖి సామాన్యంగా దొరకడం కష్టం. ఈ మధ్యకాలంలో చందమామ ఆకృతిలో ఉన్న ఏకముఖులు ఎక్కువగా లభ్యపడుతున్నాయి. అవి సరైనటువంటివి కావు. ఆ చందమామ ఆకృతిలో ఉన్న రుద్రాక్షలు విశ్వామిత్ర సృష్టికి నిదర్శనంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు సిసలైన ఏకముఖి గుండ్రంగా ఉంటుంది, ఒకే ఒక గీత ఉంటుంది. ఇది కావలసిన వాళ్ళు అమరావతిలో ఉన్న నన్ను సంప్రదించండి. చాలా ధనం పెట్టి
కొనుగోలు చేసినా దానికి తగినటువంటి అదృష్టం మీకు వస్తుంది. ఏకముఖి రుద్రాక్ష దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. మామూలు రుద్రాక్షలు మాత్రం అంటే చందమామ ఆకృతిలో ఉండే రుద్రాక్షలు, విశ్వామిత్ర రుద్రాక్షలు 500 లేక 100 రూపాయల్లో కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒరిజినల్ ఏకముఖి రుద్రాక్ష కావలసిన వాళ్ళు అమరావతిలో ఉన్న నన్ను సంప్రదించండి. నా నెంబర్ 8008004596. సర్వే జనా సుఖినో భవంతు.